ఒకటి ఉన్నాయి ఇక్కడ ప్రోగ్రామ్స్, కానీ ఒకటండు నేనైతే వీడియో మొత్తం టూన్తో తీయడం అయితే జరిగింది. కానీ నేను అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే కాపీ రైటింగ్ వస్తుంది. అది దేనివల్ల అనేది మీరు కొంచెం నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నెక్స్ట్ ఏమైనా నేను వీడియోలు పెట్టినప్పుడు అది ఏ రకంగా పెట్టాలనేది నాకు కొంచెం హెల్ప్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హ్యాపీ మూమెంట్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళా మెయిడ్స్ కూడా ఉన్నారండో. ఈ డ్యాన్సులు వేసిన వాళ్ళు, ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు పిల్లలే కాకుండా మనలాంటి మెయిడ్స్ కూడా టాలెంట్ ఉంటే పక్కా ఇక్కడికి వచ్చి నిరూపించుకోవచ్చు. మన దేశంలో మనం చేయలేంది ఇతర దేశాల్లో అన్నీ చేసే అవకాశం మనకి ఇక్కడ సిటిజన్స్ పిఆర్ఎస్ ఇచ్చారు. అంతేకాకుండా ఇలాంటి దేశంలో వాళ్ళు ఉంటూ ఇక్కడ మన సాంప్రదాయాలు వాళ్ళు చేసినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందులో మనలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకైతే మాత్రం పేరున నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాకుండా ఇంకా హోనం అంటే ఓన్లీ కేరళ వాళ్ళకి కాకుండా అనేక రకమైన భాష వాళ్ళు కూడా ఈ హోనంలో మాత్రం పాల్గొనడం అయితే జరిగింది. పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. నిజంగా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరో ఉన్నది మనకు తెలియదు. కాబట్టి మీకు కనబడుతుంది కదా, ఆల్రెడీ అనేక రకమైన భాష వాళ్ళు అయితే ఈ హోన సెలబ్రేషన్కి రావడం అయితే జరిగింది. మేము వచ్చినప్పుడు కూడా అందరూ మాతో ప్రేమగా పలకరింపు కూడా మాకు అలాగే జరిగిందండి. మనము ఇతర దేశాలు వెళ్ళి కష్టపడతాం, ఎంతో కష్టపడినప్పుడు ఇలాంటి చిన్న అందాల్లో ఎన్నో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి ఆనందాలు తిరిగి ఇచ్చే ఒక దేశం ఈ సింగపూర్ అండి. వీళ్ళు కూడా కనబడుతున్నారు కదా, మాలాగా మెయిడ్ వర్క్ చేసే అక్కయ్యలండి, అక్కలు అన్నయ్యలు అందరూని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సంతోషం కన్ఫామ్.